అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో మీరు ఇదే కన్నా ఫస్ట్ వీడియో చూసేలా ఉంటే నా ఛానల్లో ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ కూడా ఉంటాయి. లైఫ్ స్టైల్, వ్లాగింగ్, ఎక్స్ప్లోరింగ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఇవాళ వీడియో ఏంటి అనేసి అంటే ఇవాళ కాదు, ఆ రోజు అదైతే కార్తీక మాసంలో ఉన్న కార్తీక పౌర్ణమి డే అనమాట. ఆ రోజు అయితే నాకు ఆఫీస్ ఉండే. సో నేను ఆఫీస్ ఎలా మేనేజ్ చేశాను అండ్ నేనైతే కార్తీక దీపం కూడా పెట్టాను. నేను ఎలా పెట్టాను అన్నది మాత్రం నేను చూపిస్తాను. యాజ్ నా ఫస్ట్ ఇంట్రో వీడియో చూసినట్టే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను పీజీలో ఉంటాను బెంగళూరులో. అండ్ నేనైతే రెడీ అయిపోయిన తర్వాత ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇవాళ అయితే నాకు ఆఫీస్లో మీటింగ్స్, వర్క్స్ ఉన్నాయి. ఇవంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే గుడికి వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట. వెళ్ళంగానే నేనైతే ఇంకా అన్ని మెయిల్స్ చెక్ చేసుకున్నాను యాజ్ యూజువల్. అండ్ మీటింగ్స్, కాల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను జస్ట్ నా పక్కన కొలీగ్ ఏదో డౌట్ అడిగితే తనతో అయితే నేను డిస్కస్ చేస్తున్నాను అనమాట, ఏది ఎలా చేయాలి అని చెప్పేసి. అండ్ మీకు ఎవరికైనా కూడా ఐటీ లైఫ్ అనేది ఇష్టం ఉంటే మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటి అనేసి అంటే నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే నా కోసం సున్నుండ పంపించిండే. నేనైతే అప్పుడు ఎందుకో సున్నుండ చాలా క్రేవ్ చేస్తుండే. సో లక్కీగా నేనైతే అది హ్యాపీగా కంప్లీట్ చేసేసాను తను ఇచ్చిందంతా. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా చలో టెంపుల్కి వెళ్ళిపోదామని చెప్పి ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా ఇదైతే మా పీజీ దగ్గరే ఉన్న ఒక వినాయకుడు టెంపుల్ అనమాట. ఈ వినాయకుడు టెంపుల్లోనే శివుడిది కూడా ఒక చిన్న లింగం అయితే ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మా సైడ్ ఉన్న వాళ్ళకైతే ఆబ్వియస్గా అందరికీ తెలిసి ఉంటుంది ఈ టెంపుల్, చాలా ఫేమస్ ఇక్కడైతే. ఇంకా నేనైతే నా కార్తీక దీపం అయితే నేను టైంకి పెట్టేశాను అనమాట. ఇక్కడ చాలామంది కూడా నేను వెళ్ళినప్పుడు అయితే ఎవరు అంత రష్ లేదు. సో కొంచెం టైం అయ్యేసరికి అయితే చాలామంది వచ్చి ఇక్కడైతే కార్తీక దీపం అనేది పెడుతున్నారు అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు అప్పటికే. అండ్ మీరు కూడా ఎవరైనా కార్తీక మాసంలో కార్తీక దీపం అనేది ఖచ్చితంగా పెడతారా? పెడితే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే టెంపుల్ లోపల చూపిస్తాను మీకు. జస్ట్ ఇక్కడైతే వినాయకుడు ఉంటారనమాట మిడిల్లో. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే రాఘవేంద్ర స్వామి ఉంటారు, రైట్ సైడ్ అయితే అమ్మవారు ఉంటారనమాట. ఇక్కడ ఈ టెంపుల్లో కూడా చాలా మంది వచ్చి చాలా ప్రేయర్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు దేవుడికి. అండ్ మీకు నేను చేస్తున్న కంటెంట్ వీడియోస్ నచ్చుతుందా, లేదా ఇంకేదైనా వేరే కంటెంట్ వీడియోస్ కావాలంటే కూడా నాకైతే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను. ఇదైతే టెంపుల్ బయట ఓవర్ వ్యూ అనమాట, ఇలా ఉంటుంది టెంపుల్. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బెంగళూరులో చలి అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. ఇంకా మనం ఆ చలిని బేర్ చేయలేనంత ఉంది. సో నేనైతే ఇంకా వింటర్ వేర్ ఏదన్నా చూద్దాము అని చెప్పేసి అయితే చిక్పేట వచ్చానమాట. ఆబ్వియస్గా ఈ రోజు చూసిన వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది ఇది చిక్పేటే. ఈ చిక్పేటలో నేను ఆల్రెడీ ఒక వీడియో తీసి పెట్టాను, అది కూడా నేను ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేసేయండి. ఇవాళ వీడియో ఏంటి అనేసి అంటే నేనైతే కంప్లీట్గా ఓన్లీ వెస్ట్రన్ వేర్ మాత్రమే చూపిద్దాము అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ చిక్పేటలో మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో పోతీస్కి ఆపోజిట్గా ఇది ఎలక్ట్రిక్ రిలేటెడ్ అనమాట. మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు ఏదైనా కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎలక్ట్రిక్ అయితే మీకు ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇదైతే మెయిన్గా ఈ స్ట్రీట్ షాపింగ్లో పెట్టిన కొన్ని షాప్స్ అయితే నేను అక్కడక్కడ చూపించాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ అయితే మనం షాప్కి వెళ్ళిపోదాం. ఈ షాప్లో అయితే వెస్ట్రన్ వేర్ కొరియన్ టైప్ ఉంటుంది కదా, అదైతే చాలా కలెక్షన్ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి, నేను ఈ షాప్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా ట్రై అవుట్ చేయాలి అన్నది మాత్రం నేను చెప్తాను. ఈ షాప్లో ఇంకొక ఆఫర్ కూడా జరుగుతుంది అనమాట. నేను వెళ్ళినప్పుడు అయితే ఏంటంటే మామూలుగా ఇక్కడ ఎనీ టాప్ మీరు ఏ టాప్ కొన్నా కానీ వెస్ట్రన్ వేర్ 150 రూపీస్ ఉంటుంది అనమాట. సో అలాగా 10 టాప్స్ కొంటే 1050 అవుతుంది. ఆ 50 రూపీస్ కూడా రెడ్యూస్ చేస్తారు, 1000 రూపీస్కి 7 టాప్స్ లాగా ఇస్తారనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వింటర్ వేర్ కోసం ఇలాగా కొరియన్ స్టైల్స్ కోసం వెతుకుతుంటే మాత్రం ఈ షాప్ అయితే వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా చెప్పొచ్చు. డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇదైతే నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. నా ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 15 టాప్స్ అయితే తీసుకున్నారనమాట ఇక్కడ. అండ్ నేను కూడా ఒక టాప్ తీసుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే యాజ్ యూజువల్గా నార్మల్గా షాప్స్ అక్కడ సరౌండింగ్స్లో ఏవేవైతే ఉంటాయో అదైతే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సడన్గా మాకైతే ఇక్కడ ఈ డాగ్ చూసిన తర్వాత అది నిజమా
బొమ్మ అనేది మాకు అర్థం కాలేదనమాట. అందుకే నేను కూడా ఒక చిన్న క్లిప్ క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేనైతే రిటర్న్ బ్యాక్ టు పీజీకి వచ్చిన తర్వాత నాదైతే ఒక బీ బ్లంట్ ఆర్డర్ వచ్చిందనమాట. నేను ఈ బీ బ్లంట్ షాంపూ కండిషనర్ అయితే నేను ఇప్పటికీ 2-3 టైమ్స్ ఆర్డర్ చేశాను సేమ్. మీకు ఎవరికన్నా ఈ షాంపూ గురించి రివ్యూ కావాలి అంటే తప్పకుండా నాకు చెప్పండి, నేనైతే రివ్యూ షేర్ చేస్తాను. నాదైతే బేసిక్గా కంప్లీట్ కర్లీ హెయిర్, దాని రిలేటెడ్ రివ్యూ అయితే నేను ఖచ్చితంగా చేస్తానన్నమాట. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఫైనలీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కమెంట్ సెక్షన్లో మాత్రం ఎలాంటి కంటెంట్ కావాలి అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేసేసేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్.